సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం నమ శివాయ. మహాశివరాత్రి యొక్క మాహాత్మ్యము సాధారణంగా హిందువులందరికీ కూడా తెలిసి ఉంటుంది. ముఖ్యమైన పండుగలలో శివరాత్రిని ఒకటిగా జరుపుకుంటాం మనం. అది ఈ మాఘమాసంలో మాస శివరాత్రి నాడు వచ్చే మహాశివరాత్రి మనకి గొప్ప పండుగ. ముఖ్యంగా ఉపవాసానికి, జాగరణకి చాలా ఎక్కువ ప్రాధాన్యత చెప్పబడింది. అలాగే పరమేశ్వరుడు యొక్క ఉద్భవకాలం ఏదైతే ఉందో దాన్ని లింగోద్భవ కాలం అని చెప్తాం. అర్ధరాత్రి దాదాపుగా 12 గంటల సమయంలో మనం లింగోద్భవ కాలంగా పరిగణనలోకి తీసుకుని దాన్ని ఆ సమయంలో మనం ఈశ్వరుడికి అభిషేక అర్చనాదులు చేస్తూ ఉంటాం. దీనికి సంబంధించి ఇక 10 రోజుల్లో శివరాత్రి ఉంది కాబట్టి స్వామికి ఇష్టమైన పువ్వులు ఏమిటి, ఇష్టమైన పత్రాలు ఏంటి, ఏ ఆరాధన చేస్తే భగవంతుడు చాలా సులభంగా ప్రీతి చెంది అనుగ్రహాన్ని ఇస్తాడు అనే విషయాల్ని మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఈ 10 రోజులు. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా దయచేసి ఫాలో అవ్వండి. అదేవిధంగా సాటి హిందువులకి, మన బంధువులకి కూడా ఈ విషయాల్ని షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ విషయాల్ని గుర్తుపెట్టుకుని పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అవకాశంగా ఈ ఛానల్ని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తూ అందరికీ ఓం నమః శివాయ.